హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మన Part-4 Chapter-1 బయాలజీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ Part-4లో మన టాపిక్ వచ్చేసి అబౌట్ న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే ఏమి, న్యూక్లియస్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, దాంట్లో స్ట్రక్చర్స్ ఏమి, ఇంకా దాంట్లో ఉండే మెటీరియల్స్ ఏవేవి, ఇవన్నీ Part-4లో మనం చూద్దాం. The nucleus is the most conspicuous and the largest organelle of a eukaryotic cell. It is generally centrally located. ఈ న్యూక్లియస్ అనేది మనకి యూకారియోటిక్ సెల్లో కాన్స్పిక్యుయస్ అంటే ఆకర్షణీయంగా, అంటే మనకి చూడగానే యూకారియోటిక్ సెల్ని న్యూక్లియస్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంత పెద్దగా లార్జెస్ట్ ఆర్గనల్ ఆఫ్ యూకారియోటిక్ సెల్. యూకారియోటిక్ సెల్లో ఆకర్షణీయంగా పైగా లార్జెస్ట్ పెద్ద ఆర్గనల్ ఆఫ్ ది యూకారియోటిక్ సెల్ న్యూక్లియస్ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ జనరల్లీ సెంట్రల్లీ లొకేటెడ్. ఇది యూకారియోటిక్లో జనరల్గా సెంట్రల్ అంటే మిడిల్లో, సెల్ యొక్క మిడిల్లో లొకేట్ అయి ఉంటుంది. హౌవెవర్ ఇన్ ప్లాంట్ సెల్స్ ఇట్ ఈస్ పుష్డ్ టు ద సైడ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ సెల్ వాక్యూల్స్. కానీ ప్లాంట్ సెల్స్లో మాత్రం ఈ వాక్యూల్స్ అనేవి సెల్లో వాక్యూల్స్ పెద్దగా ఉండేసరికి ఈ న్యూక్లియస్ అనేది సైడ్కి దొబ్బేస్తుంది, అంటే మిడిల్లో కాక ఇట్లా కాస్త సైడ్కి జరిగి ఉంటుంది. న్యూక్లియస్ కంటైన్స్ ద హెరిడిటరీ మెటీరియల్ ఫర్ రెగ్యులేటింగ్ సెల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఈ న్యూక్లియస్లో హెరిడిటరీ మెటీరియల్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు హెరిడిటరీ అంటే సపోజ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, క్రోమోజోమ్స్, క్రోమాటిన్ ఇవన్నీ కూడా న్యూక్లియస్లోనే ఉంటుంది. ఈ న్యూక్లియస్ అనేది నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ సెల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది న్యూక్లియస్ ద్వారా. ఇది ఫ్రెండ్స్, ఇది ప్లాంట్ సెల్, ఇది అనేది ప్లాంట్ సెల్. సో న్యూక్లియస్ అనేది పెద్దగా ఉంది, వాక్యూల్ అనేది పెద్దగా ఉంది, దానికి న్యూక్లియస్ అనేది ఇట్లా సైడ్కి వచ్చేసింది. చూడండి, ఇది ఈ సెంటర్ పార్ట్ న్యూక్లియస్లో ఈ సెంటర్ పార్ట్ న్యూక్లియోలస్. సో ఈ డయాగ్రామ్ వచ్చేసి ప్లాంట్ సెల్ది. సో దీంట్లో ఈ వాక్యూల్ అనేది ప్లాంట్ సెల్లో లార్జ్ అంటే పెద్దగా ఉంటుంది. దాని ద్వారా ఈ న్యూక్లియస్ అనేది కాస్త సైడ్కి దబ్బేసి ఉంటుంది. Prokaryotic cells do not have an organized nucleus with a nuclear envelope. బట్ యూకారియోటిక్ సెల్స్లో అయితే న్యూక్లియస్ కంటూ ఒక బౌండరీ, ఒక ఎన్వెలప్ సెంట్రల్ లొకేట్ అయ్యి బాగుంటుంది. బట్ అదే ప్రోకారియోటిక్ సెల్స్కి వచ్చేసరికి ఈ ప్రోకారియోటిక్ సెల్స్లో కరెక్ట్ న్యూక్లియస్ ఉండదు, దానికి న్యూక్లియర్ ఎన్వెలప్ ఉండదు. అంటే ప్రోకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్ అనేది ఉండదు. They have a nucleoid which is a highly folded circular DNA molecule without a membrane. ఈ ప్రోకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్ ఉండదు, బట్ దాని లోపల ప్రజెంట్ అయ్యే డిఎన్ఏ అంటే న్యూక్లియాయిడ్ అనేది మాత్రం ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ డిఎన్ఏ దానికి ఏమి న్యూక్లియర్ ఎన్వెలప్ లాగా మెంబ్రేన్ ఏమి అస్సలు ఏమి ఉండదు, జస్ట్ ఒక ఫోల్డెడ్ సర్క్యులర్ డిఎన్ఏ మాత్రం ప్రజెంట్ అయి ఉంటుంది. జనరల్లీ there is a single nucleus in each cell. Such cells are termed as uninucleate. మామూలుగా మన డైలీ లైఫ్స్లో ప్రతి సెల్కి మనం జస్ట్ ఒక సింగిల్ న్యూక్లియసే చూస్తాం. వాటిని ఏమంటారు? యూనిన్యూక్లియేట్. సింగిల్ న్యూక్లియస్ ఇన్ ఈచ్ సెల్ ఈజ్ కాల్డ్ యూనిన్యూక్లియేట్. Some cells possess two nuclei. These are termed binucleate. కొన్ని సెల్స్లో మాత్రం స్పెసిఫిక్గా 2 న్యూక్లియస్ ఉంటాయి, దాన్ని మనం బైన్యూక్లియస్ సెల్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ప్రోటోజోవన్, పారామీషియం కార్డేటమ్. ఈ రెండు సెల్స్లో న్యూక్లియస్ అనేవి 2 ఉంటాయి. సో ఈ రెండు సెల్స్ని మనం బైన్యూక్లియేట్ అంటాం. ఇలాంటివే కాదు, ఈ 2 సెల్స్ అనే కాదు, ఇంకా దెండి ఉన్నాయి అట్లాంటి సెల్స్. సమ్ సెల్స్ పొసెసెస్ మోర్ దాన్ 2 న్యూక్లియై. దే ఆర్ టర్మ్డ్ మల్టీన్యూక్లియేట్. ఈ టూ న్యూక్లియస్ ఉండేటివే కాదు, ఇంకా 2 కంటే ఎక్కువ ఉండే సెల్స్ కూడా ఉన్నాయి, వాటిని ఏమంటారు? మల్టీన్యూక్లియేట్. ఫర్ ఎగ్జాంపుల్స్
హెపాటోసైట్స్ అంటే ఒక రకమైన సెల్స్. ఇవి లివర్లో ఎక్కువ ఉంటాయి హెపాటోసైట్స్ అనేవి. నెక్స్ట్ ఆస్టియోక్లాట్స్. ఇవి బోన్ టిష్యూని బ్రేక్ చేస్తుంటాయి ఆస్టియోక్లాట్స్. ఇంకోటి స్కెలిటల్ మజిల్స్లో ఈ మల్టీన్యూక్లియేట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో మనం ఈ మల్టీన్యూక్లియస్కి ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు? హెపాటోసైట్స్, ఆస్టియోక్లాట్స్, స్మూత్ మజిల్ ఫైబర్స్. ఈ మూడు కూడా మల్టీన్యూక్లియేట్కి ఎగ్జాంపుల్స్. ఇంకా చాలా ఉన్నాయనుకోండి, మనకి ప్రస్తుతానికి చాలు. The shape of resting nucleus is usually spherical, but may vary in shape under special conditions. మామూలుగా ప్రతి సెల్లో న్యూక్లియస్ ఉందంటే అది ఖచ్చితంగా స్పెరికల్ షేప్లోనే ఉంటుంది. బట్ కొన్ని స్పెషల్ కండిషన్స్ అంటే స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో మాత్రం దీని సైజ్ అనేది మారుతుంది, షేప్. కెమికల్లీ ద న్యూక్లియస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ అబౌట్ 80% ప్రోటీన్. అంటే ఈ న్యూక్లియస్లో 100%లో అవుట్ ఆఫ్ 100 80% అనేది ప్రోటీన్తో నిండి ఉంటుంది. ఆ సెల్కి కావాల్సిన ప్రోటీన్. 12% డిఎన్ఏ అంటే హెరిడిటరీ మెటీరియల్ నెక్స్ట్ జనరేషన్కి. ఈ డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏమి? డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏమి? డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. 5% ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. 80% ప్రోటీన్, 12% డిఎన్ఏ, 5% ఆర్ఎన్ఏ అండ్ 3% లిపిడ్స్ అంటే ఫ్యాట్స్. ఈ న్యూక్లియస్లో మొత్తం కెమికల్స్ చూసుకుంటే 80% ప్రోటీన్స్తో ఫిల్ అయి ఉంటుంది. 12% డిఎన్ఏ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు. 5% ఆర్ఎన్ఏ రైబో న్యూక్లిక్ యాసిడ్ అండ్ 3% లిపిడ్స్ అంటే ఫ్యాట్స్. స్ట్రక్చర్. ఈ న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ ఏమో ఈరోజు ఈ పార్ట్ 4లో చూద్దాం. ద న్యూక్లియస్ ఈజ్ టిపికల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ న్యూక్లియర్ ఎన్వలప్ ఆర్ క్యారియోథెకా. ఈ న్యూక్లియస్లో ఉండే కాంపోనెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూక్లియర్ ఎన్వలప్ ఆర్ క్యారియోథెకా. సెకండ్ వన్ న్యూక్లియర్ సాప్ ఆర్ క్యారియోలింప్. థర్డ్ వన్ క్రోమాటిన్ మెటీరియల్. ఫోర్త్ వన్ న్యూక్లియోలస్. ఫిఫ్త్ వన్ న్యూక్లియర్ మ్యాట్రిక్స్. న్యూక్లియర్ ఎన్వలప్ అంటే న్యూక్లియర్ చుట్టూ ఉండేదాన్ని న్యూక్లియర్ ఎన్వలప్ అంటారు. న్యూక్లియర్ సాప్ అంటే న్యూక్లియస్లో ప్రజెంట్ అయిందే జెల్లీ-లైక్ స్ట్రక్చర్ని న్యూక్లియోప్లాజం అంటారు. దాన్ని న్యూక్లియర్ సాప్ అని కూడా అంటారు. క్రోమాటిన్ మెటీరియల్ అంటే న్యూక్లియస్లో ప్రజెంట్ అయిన క్రోమాటిన్స్, క్రోమోజోమ్స్ని క్రోమాటిన్ మెటీరియల్స్ అంటారు. న్యూక్లియోలస్ ఇది ఒక డార్క్ స్టైనింగ్ బాడీ. న్యూక్లియస్లో ప్రజెంట్ అయిన డార్క్ స్టైనింగ్ బాడీ. న్యూక్లియర్ మ్యాట్రిక్స్ అంటే న్యూక్లియస్లో ఉండే చిన్న చిన్న కాంపోనెంట్స్ని న్యూక్లియర్ మ్యాట్రిక్స్ అంటారు. న్యూక్లియర్ మెంబ్రేన్. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి న్యూక్లియస్లో న్యూక్లియర్ ఎన్వలప్. న్యూక్లియర్ ఎన్వలప్. న్యూక్లియస్ ఈజ్ బౌండెడ్ బై 2 nuclear membranes together referred as nuclear envelope. The 2 nuclear membranes are designated as outer membrane and inner membrane. న్యూక్లియర్ ఎన్వలప్ అనేది 2 nuclear membranesతో కలిసి న్యూక్లియస్ చుట్టూ ఫామ్ అయి ఉంటుంది. ఆ 2 nuclear membranes ఏంటివి? outer membrane and inner membrane. So nuclear envelope is consisting of 2 membranes, outer membrane and inner membrane. న్యూక్లియర్ ఎన్వలప్ని న్యూక్లియర్ మెంబ్రేన్ కూడా అనొచ్చు. సో న్యూక్లియర్ మెంబ్రేన్ కన్సిస్ట్ ఆఫ్ 2 types, outer membrane and inner membrane. ఇక చూడొచ్చు, ఇది న్యూక్లియోలస్. ఇది మనం 4th కాంపోనెంట్గా చెప్పొచ్చు. ఇది క్రోమాటిన్ మ్యాటర్స్లో చూస్తాం. ఇప్పుడు మనం న్యూక్లియర్ ఎన్వలప్ గురించి మాట్లాడుతున్నాం. న్యూక్లియర్ ఎన్వలప్ అంటే ఏమి? ఇన్నర్ మెంబ్రేన్ అండ్ అవుటర్ మెంబ్రేన్. ఇవి రెండింటిని కలిపే మనం న్యూక్లియర్ ఎన్వలప్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్, దీస్ ఎన్క్లోజ్ ఎ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ ఇన్ బిట్వీన్ కాల్డ్ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ ఆర్ పెరిన్యూక్లియర్ స్పేస్. ఈ మెంబ్రేన్స్ అనేవి ఒక ఫ్లూయిడ్ని ఆ స్పేస్లో ఫిల్ చేసుకుంటాయి. దేని మధ్య?
ఇన్నర్ మెంబ్రెయిన్, అవుటర్ మెంబ్రెయిన్ ఇవి రెండింటి మధ్య ఒక ఫ్లూయిడ్ని ఫిల్ చేసుకుంటాయి. దాన్ని ఏమంటారు? ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ ఆర్ పెరిన్యూక్లియర్ స్పేస్. అంటే ఆ రెండు మధ్య ఉంటుంది కాబట్టి దాన్ని ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అని అంటారు. లేదంటే పెరిన్యూక్లియర్ స్పేస్, న్యూక్లియర్ ఎన్వెలప్లో ఉంటుంది కాబట్టి పెరిన్యూక్లియర్ స్పేస్ అని అంటారు. ఈచ్ మెంబ్రెయిన్ రిజెంబుల్స్ ద సెల్ మెంబ్రెయిన్ ఇన్ స్ట్రక్చర్. The nuclear envelope separates the nuclear contents from the cytoplasm. ఈ ఒక్కొక్క మెంబ్రెయిన్ సేమ్ జస్ట్ లైక్ సెల్ మెంబ్రెయిన్ అగట్లా మనకు కనబడుతుంది. ఈ అవుటర్ మెంబ్రెయిన్ కానీ ఇన్నర్ మెంబ్రెయిన్ కానీ సెల్ మెంబ్రెయిన్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ద న్యూక్లియర్ ఎన్వెలప్ సపరేట్స్ ద న్యూక్లియర్ కంటెంట్స్ ఫ్రమ్ ద సైటోప్లాజం. ఈ ఎన్వెలప్ న్యూక్లియస్ని, సెల్లో ఉండే కంటెంట్స్ని రెండింటిని సపరేట్ చేస్తుంది. అంటే సైటోప్లాజంని, న్యూక్లియస్, ఈ న్యూక్లియర్ కంపోనెంట్స్ అన్ని సపరేట్ చేస్తుంది న్యూక్లియర్ ఎన్వెలప్. ఇట్ ఈస్ పర్ఫోరేటెడ్ బై న్యూమరియస్ మినెట్ సర్క్యులర్ న్యూక్లియర్ పోర్స్ ఆర్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియర్ ఎన్వెలప్లో చాలా న్యూక్లియర్ పోర్స్ ఉంటాయి. అంటే మెటీరియల్స్ లోపలికి బయటికి, న్యూక్లియస్ నుండి లోపలికి బయటికి వచ్చేకి చాలా న్యూక్లియస్ పోర్స్ అంటే గ్యాప్స్ ఉంటాయి. ఇక చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ న్యూక్లియస్ పోర్స్. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఈ గ్యాప్ని మనం పెరిన్యూక్లియర్ స్పేస్ అని కూడా అంటారు. అంటే ఈ మధ్యనే ఒక ఫ్లూయిడ్ ప్రజెంట్ అయి ఉంటుంది. దాన్ని మనం ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అని అనొచ్చు, లేదంటే పెరిన్యూక్లియర్ స్పేస్ అని అనొచ్చు. నెక్స్ట్ న్యూక్లియర్ పోర్ అంటే ఈ న్యూక్లియస్ లోపలికి బయటికి ఏమైనా పార్టికల్స్ మూవ్ అవ్వాలంటే ఈ న్యూక్లియర్ పోర్ ద్వారానే లోపలికి బయటికి మూవ్ అవుతుంటాయి. The outer membrane bears ribosomes on the cytoplasmic side and at places is also connected with a system of membranes called endoplasmic reticulum. The inner membrane however smooth. ఈ అవుటర్ మెంబ్రెయిన్కి వచ్చేసి సైటోప్లాజంలో ఉండే రైబోజోమ్స్ అన్నీ అతుక్కుంటాయి సైటోప్లాజంలో. అండ్ ప్లేసెస్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ విత్ అ సిస్టమ్ ఆఫ్ మెంబ్రెన్స్ కాల్డ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. అలాగే అవుటర్ మెంబ్రెయిన్కి ఎండోప్లాజ్మిక్ రెటికులం అనేది ఓ ట్యూబ్స్ సిస్టమ్ కూడా అతుక్కొని ఉంటుంది. ఇక్కడ ఇచ్చా చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రీన్ డాట్స్ అన్నీ రైబోజోమ్స్. ఇక్కడ ఇచ్చా చూడండి రైబోజోమ్. అలాగే ఈ నెట్వర్క్ అంతా ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఇదంతా కూడా అవుటర్ మెంబ్రెయిన్కి అతుక్కొని ఉంటుంది, రైబోజోమ్స్ కానీ ఎండోప్లాజ్మిక్ రెటికులం కానీ. The outer membrane bears ribosomes on the cytoplasmic side and at places is also connected with a system of membranes called endoplasmic reticulum. అది ఇందాక చూసుకున్నట్లు ఈ అవుటర్ మెంబ్రెయిన్కి రైబోజోమ్స్ టచ్లో ఉంటాయి, ఎండోప్లాజ్మిక్ రెటికులం అనే సిస్టమ్ ఆఫ్ మెంబ్రెయిన్స్ టచ్లోనే ఉంటాయి. ద ఇన్నర్ మెంబ్రెయిన్ హౌవెవర్ స్మూత్. ఈ అవుటర్ మెంబ్రెయిన్ ఉన్నంత గట్టిగా ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు, ఇది మెత్తగా స్మూత్గా ఉంటుంది. Second part, nuclear sap. It is a non-staining fluid material present in the nucleus, also termed nucleoplasm. ఈ న్యూక్లియర్ శాప్ అనేది ఫ్లూయిడ్ టైప్లో నాన్ స్టైనింగ్ అంటే స్టెయిన్ కాదు, ప్రెజెంట్ ఇన్ న్యూక్లియస్లో ఫ్లూయిడ్ మెటీరియల్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. దీన్ని మనం ఏమనుకోవచ్చు, న్యూక్లియోప్లాజం అని కూడా చెప్పొచ్చు. అంటే జస్ట్ లైక్ సెల్లులో సైటోప్లాజం, న్యూక్లియస్లో న్యూక్లియోప్లాజం అంతే. ఇట్ కంటైన్స్ రా మెటీరియల్స్, ఎంజైమ్స్, ప్రోటీన్స్ అండ్ మెటల్ అయాన్స్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్, DNA and RNA అండ్ రైబోజోమల్ సబ్యూనిట్స్. ఈ న్యూక్లియోప్లాజంలో DNA, RNA సింథసిస్ అంటే ఉత్పత్తి అవ్వడానికి కావాల్సిన న్యూక్లిక్ యాసిడ్స్ అంటే జస్ట్ లైక్ రా మెటీరియల్స్, ఎంజైమ్స్, ప్రోటీన్స్, మెటల్ అయాన్స్ ఇవన్నీ కూడా ఈ DNA అండ్ RNA సింథసిస్ అవ్వడానికి కావాలా. ఇవన్నీ కూడా ఆ న్యూక్లియోప్లాజంలోనే ఉంటాయి. అండ్ ఫర్ రైబోజోమల్ సబ్యూనిట్స్, ఈ రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా రైబోజోమల్ సబ్యూనిట్స్ కూడా అవసరమే. సో ఈ సింథసిస్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్కి పైగా రైబోజోమల్ సబ్యూనిట్స్కి కావాల్సిన ప్రతి ఒక్క మెటీరియల్ ఈ న్యూక్లియోప్లాజంలోనే స్టోర్ చేసుకుంటుంది న్యూక్లియో శాప్.
క్రోమాటిన్ మెటీరియల్ అంటే ఏమో చూద్దాం. ఇట్ అకర్స్ ఇన్ ఏ నాన్-డివైడింగ్ న్యూక్లియస్ యాజ్ ఫైన్ filaments termed as chromatin fibers. These fibers lie cross and give the appearance of a diffuse network. ఈ క్రోమాటిన్ మెటీరియల్స్ని మనము న్యూక్లియస్ లోపల డివైడ్ చేయలేం, అంటే నాన్ డివైడింగ్. వీటిని మనం క్రోమాటిన్ ఫైబర్స్ అని కూడా అంటారు. దీస్ ఫైబర్స్ లై క్రాస్ అండ్ గివ్ ద అపియరెన్స్ ఆఫ్ ఎ డిఫ్యూజ్ నెట్వర్క్. ఈ ఫైబర్స్ అన్నీ కూడా క్రాస్ అంటే ఎక్స్ షేప్లో ప్రజెంట్ అయ్యి ఒక డిఫ్యూజ్ నెట్వర్క్ లాగా మనకు కనిపిస్తాయి. క్రోమాటిన్ ఫైబర్స్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ జనరల్లీ ఎక్స్టెండెడ్ క్రోమోజోమ్స్. ఈ క్రోమాటిన్ ఫైబర్స్తోనే క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం చూద్దాం అది ఇట్లా. ఇది డిఎన్ఏ. ఈ డిఎన్ఏ నుంచి ఇక్కడ ఇట్లా డిఎన్ఏ ఫామ్ అయ్యి ఒక క్రోమాటిన్ ఫైబర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ క్రోమాటిన్ ఫైబర్తోనే అది క్రోమాటిన్ ఫైబర్ అంతా ఫామ్ అయ్యి ఒక క్రోమాటిడ్, ఇదంతా క్రోమాటిడ్ ఇలా రెండు క్రోమాటిడ్స్ కలిసి ఒక సెంట్రోమీటర్ కాడ ఫామ్ అయ్యి ఒక క్రోమోజోమ్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే ఒక క్రోమాటిన్ ఫైబర్ వచ్చి ఒక క్రోమాటిడ్ని ఫామ్ చేసి ఇంకో క్రోమాటిడ్ని అంటే ఇవి రెండు క్రోమాటిడ్స్ కలిసి ఒక ఎక్స్ షేప్ని ఫామ్ చేసి ఒక క్రోమోజోమ్గా ఫామ్ అవుతాయి. ఈ సెంటర్ పార్ట్నే మనం సెంట్రీమియర్ అని అంటాం. 2 or more thick ribbon-like chromosomes appear at the time of cell division due to condensation of chromatin material. ఈ సెల్ అనేది ఎప్పుడైతే డివిజన్ అవుతుందో, అంటే హాఫ్ అవుతుంది, అంటే డివిజన్ అంటే ఇంకో సెల్ ఉత్పత్తి చేస్తుందో, ఆ టైంలో మనకి జస్ట్ రెండు అంతే మోర్ థిక్ రిబ్బన్, కాస్త లావుగా రిబ్బన్ టైప్లో రెండు క్రోమోజోమ్స్ మనకు కనిపిస్తాయి. డ్యూ టు కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్. మిగతా క్రోమాటిన్ మెటీరియల్ అంతా కండెన్స్ అయిపోయి జస్ట్ 2 క్రోమోజోమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి సెల్ డివిజన్ టైంలో. దీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్. ఈ క్రోమాటిన్ మెటీరియల్స్ అనేవి డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్తో ఫామ్ అవుతాయి. ద డిఎన్ఏ పొసెసెస్ ఆల్ ద నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద సెల్ టు ఫంక్షన్, గ్రో అండ్ డివైడ్ ప్రాపర్లీ. ఈ డిఎన్ఏ అనేది సెల్ పెరగడానికి, ఆ సెల్ అనేది ఫంక్షన్ చేయడానికి, అది కరెక్ట్గా డివైడ్ కావడానికి అంటే రిప్రొడక్ట్ కావడానికి ఈ డిఎన్ఏ అనేది నెసెసరీ ఇన్ఫర్మేషన్ కావాల్సినవన్నీ పంపిస్తుంది. అంటే తనలో పెట్టుకొని అవన్నీ క్రియేట్ చేస్తుంది వాటికి కావాల్సినవి. ద స్పెసిఫిక్ సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ టర్మ్డ్ జీన్స్. దీస్ ఆర్ ద హెరిటరీ యూనిట్స్. ఈ డిఎన్ఏలో స్పెసిఫిక్ సెగ్మెంట్స్ అంటే స్పెసిఫిక్ పార్ట్స్ని మనం జీన్స్ అని అంటాం. దీన్నే హెరిటరీ యూనిట్స్ అని కూడా అంటారు. సో ద హెరిటరీ యూనిట్స్ ఆర్ జీన్స్. ఫోర్త్ పార్ట్, న్యూక్లియోలస్. Generally, one or more rounded bodies called nucleoli అంటే సింగిల్ న్యూక్లియస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియోప్లాజం. అంటే జనరల్గా న్యూక్లియోలస్ అంటే ఏమి? డార్క్ స్టైనింగ్ బాడీ, న్యూక్లియస్లో డార్క్ స్టైనింగ్ బాడీ ప్రెజెంట్ అయితే దాన్ని న్యూక్లియస్ అంటాము. ఇది 1 or more rounded bodies called nucleoli. అంటే ఈ న్యూక్లియస్లో ఒకటి లేదంటే రెండు బాడీస్ కలిసి ఫామ్ అయితే దాన్ని సింగులర్ న్యూక్లియోలస్ లేదంటే న్యూక్లియోలై అని అంటారు. అది న్యూక్లియోప్లాజంలో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. న్యూక్లియోలస్ ఈజ్ ఏ డెన్స్ డార్క్ స్టైనింగ్ గ్రాన్యులర్ స్ట్రక్చర్ వితౌట్ ఏ లిమిటింగ్ మెంబ్రెయిన్. ఈ న్యూక్లియోలస్ అనేది డెన్స్ అండ్ డార్క్ స్టైనింగ్ గ్రాన్యులర్ స్ట్రక్చర్ అంటే బాగా థిక్గా, డెన్స్ అంటే బాగా ఒక పర్టికులర్ స్పేస్లో ఫామ్ అయి ఉంటుంది. దీనికి లిమిటింగ్ మెంబ్రెయిన్ అంటూ ఏమీ ఉండదు. ఇట్ ఈజ్ రిచ్ ఇన్ ఆర్ఎన్ఏస్ అండ్ ప్రోటీన్స్. ఈ న్యూక్లియోలస్ అనేది ఆర్ఎన్ఏస్ అండ్ ప్రోటీన్స్ ఇవి రెండు హైలీ అవైలబుల్ దీంట్లో, ఈ న్యూక్లియోలస్లో. సో ఇప్పటి వరకు మాట్లాడుకునేది చూద్దాం ఇప్పుడు.
ఇది డార్క్ స్టైనింగ్ డెన్స్ గ్రానులర్ స్ట్రక్చర్. దీన్నే న్యూక్లియస్ అని ఇందాక మాట్లాడుకున్నాము. ఇది క్రోమాటిన్ మెటీరియల్. ఇది థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ది న్యూక్లియస్. ఇదంతా క్రోమాటిన్ మ్యాటర్. నెక్స్ట్ ఇది న్యూక్లియోప్లాజం. ఈ జెల్లీ లైక్ స్ట్రక్చర్ అంతా న్యూక్లియోప్లాజం. ఈ గ్యాప్స్ అంతా న్యూక్లియర్ పోర్. ఇదంతా న్యూక్లియర్ ఎన్వలప్. ఈ న్యూక్లియర్ ఎన్వలప్కి అతుక్కొని ఉండేదే ఎండోప్లాస్మిక్ రెటికులం. ఈ ఎండోప్లాస్మిక్ రెటికులంకి న్యూక్లియర్ ఎన్వలప్కి చిన్న చిన్న సర్కిల్స్ లాగా అతుక్కుండేటివి అవి రైబోజోమ్స్. అర్థమైంది అనుకుంటా. న్యూక్లియస్లో డార్క్ స్టైనింగ్ బాడీని న్యూక్లియోలస్ అంటారు. దాంట్లో ఉండే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, రాడ్ లైక్ స్ట్రక్చర్స్ని క్రోమాటిన్ మెటీరియల్స్ అంటారు. దాంట్లో ఉండే జెల్లీ లైక్ స్ట్రక్చర్స్ని న్యూక్లియోప్లాజం అంటారు. ఆ న్యూక్లియర్ ఎన్వలప్కి గ్యాప్స్ ఉంటే దాన్ని న్యూక్లియర్ పోర్ అంటారు. ఈ న్యూక్లియస్ చుట్టూ ఉండే దాన్ని న్యూక్లియర్ ఎన్వలప్ అంటారు. ఈ న్యూక్లియర్ ఎన్వలప్కి రైబోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటికులం ఇవి రెండు అతుక్కొని ఉంటాయి. మనకి క్లారిటీ అర్థమవుతుంది. అన్నీ అతుక్కొని ఉంటాయి ఇట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ది న్యూక్లియస్, న్యూక్లియర్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ ఆఫ్ ఫైన్ crossing protein containing fibrils which are joined to the nuclear envelope by their ends. These maintain the shape of nucleus. అంటే ఈ న్యూక్లియర్ మ్యాట్రిక్స్ అనేది ప్రోటీన్ కంటైనింగ్ ఫిబ్రిల్స్. అంటే ఈ ఫిబ్రిల్స్లో అంతా ప్రోటీన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా న్యూక్లియర్ ఎన్వలప్కి జాయిన్ అయ్యి ఉంటుంది. ఎండ్స్ కాడ న్యూక్లియర్ ఎన్వలప్కి జాయిన్ అయ్యి దాంట్లో ప్రోటీన్ ఫిబ్రిల్స్ ఉంటాయి. దాన్ని న్యూక్లియర్ మ్యాట్రిక్స్ అంటారు. దీస్ మెయింటైన్ ద షేప్ ఆఫ్ న్యూక్లియస్. ఈ న్యూక్లియర్ మ్యాట్రిక్స్ ద్వారానే న్యూక్లియస్ షేప్ అనేది ప్రిజర్వ్గా ఉంటుంది. ఈ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఏమో ఇప్పుడు చూద్దాం. ద న్యూక్లియస్ పర్ఫార్మ్స్ ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఇట్ కంట్రోల్స్ ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్. ఈ న్యూక్లియస్ అనేది సెల్ సంబంధించిన ప్రతి ఒక్క మెటబాలిక్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ బ్రింగ్స్ అబౌట్ గ్రోత్ ఆఫ్ ద సెల్ బై డైరెక్టింగ్ ద సింథసిస్ ఆఫ్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్. ఈ సెల్ యొక్క గ్రోత్కి కావాల్సిన ప్రోటీన్ స్ట్రక్చర్స్ని సింథసిస్ చేయడంలో డైరెక్ట్గా నిమగ్నమై ఉంటుంది. ఇట్ టేక్స్ పార్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రైబోజోమ్స్. ఈ న్యూక్లియస్ అనేది రైబోజోమ్స్ ఫార్మేషన్లో పాల్గొంటుంది. ఇది కూడా రైబోజోమ్స్ని ఉత్పత్తిలో పాల్గొంటుంది. ఇట్ రెగ్యులేట్స్ సెల్ సైకిల్. ఈ న్యూక్లియస్ ద్వారా సెల్ సైకిల్ అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. ఇట్ కంటైన్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీన్స్ located in the chromosomes and is concerned with the transmission of hereditary traits from one generation to another generation. మనం ఈ థర్డ్ క్రోమాటిన్ మ్యాటర్లో మాట్లాడుకున్నట్లు ఈ న్యూక్లియస్లోనే జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. దీన్ని హెరిటరీ యూనిట్స్ అంటారు. ఈ న్యూక్లియస్ ద్వారా ఈ జీన్స్ అనేది ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి, ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి అలా పోతూ ఉంటుంది జీన్స్ రూపంలో. ఈ సెల్ అనేది ఒక సెంటర్ పార్ట్ ఆఫ్ ది న్యూక్లియస్ అనేది ఒక సెంటర్ పార్ట్ అండ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ది సెల్ అని కూడా మనం చెప్పొచ్చు. ప్రతి ఒక్క యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది. సెల్ మొత్తాన్ని చూసుకుంటుంది. సెల్కి కావాల్సిందే ప్రతిదీ ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో జీన్స్ ఉంటాయి, హెరిటరీ యూనిట్స్, జీన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దాంట్లో క్రోమోజోమ్స్, క్రోమాటిన్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఇంకా చాలా చాలా చేస్తుంది. సో మనం ఈ న్యూక్లియస్ అనేది సెల్లో ఒక మెయిన్ పార్ట్గా చూసుకోవచ్చు. Chromosomes are thread-like structures usually present in the nucleus and become visible only during cell division. ఈ క్రోమోజోమ్స్ అనేవి థ్రెడ్ లాగా ఉంటాయి. న్యూక్లియస్లో థ్రెడ్ లాగా. ఇవి కేవలం సెల్ డివైడ్ అయ్యేటప్పుడు మాత్రమే మనకు కనిపిస్తాయి. దీస్ కంటైన్ హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సెల్. ఈ క్రోమోజోమ్స్లోనే హెరిటరీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది.
ఈచ్ క్రోమోజోమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 కాంపోనెంట్స్. ప్రతి ఒక్క క్రోమోజోమ్ కూడా 2 కాంపోనెంట్స్తో ఫామ్ అవుతుంది. ఒకటి డిఎన్ఏ, ఇంకోటి ప్రోటీన్. డిఎన్ఏ అంటే ఏమో తెలుసు కదా, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. దాంతోనూ మరియు ప్రోటీన్స్తో కలిసి ఈ క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. ఇది థ్రెడ్ లాగా ఉంటుంది. దీంట్లోనే హెరిటరీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఇది మనకు కేవలం సెల్ డివైడ్ అయ్యేటప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఈజ్ విజిబుల్ ఓన్లీ డ్యూరింగ్ సెల్ డివిజన్. DNA is the most important component of a chromosome. In eukaryotes, chromosomes can only be seen during cell division, in mitosis or meiosis. ఈ డిఎన్ఏ అనేది క్రోమోజోమ్లో మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇది లేకపోతే క్రోమోజోమ్ ఉండి వేస్టే. యూకారియోట్స్లో మాత్రం క్రోమోజోమ్స్ ఇందాక మాట్లాడుకున్నట్లు జస్ట్ సెల్ డివిజన్ అయ్యేటప్పుడు మాత్రమే క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తాయి. ఈ సెల్ డివిజన్ అనేది 2 టైప్స్. ఒకటి మైటోసిస్, ఇంకోటి మియోసిస్. వాటి గురించి మళ్ళీ మనం చూద్దాం. దీస్ లుక్ లైక్ రాడ్స్ డ్యూరింగ్ ద మెటాఫేజ్ స్టేజ్ ఆఫ్ ద సెల్ డివిజన్. అంటే ఈ మైటోసిస్లోను మియోసిస్లోను మెటాఫేజ్ అనే స్టేజ్ ఒకటి కామన్గా ఉంటుంది. ఈ మెటాఫేజ్ స్టేజ్లో ఈ క్రోమోజోమ్స్ అనేవి రాడ్స్గా మారుతుంటాయి, రాడ్ లైక్ స్ట్రక్చర్స్గా. దీస్ లుక్ లైక్ రాడ్స్ డ్యూరింగ్ ద మెటాఫేజ్ స్టేజ్ ఆఫ్ ద సెల్ డివిజన్. అంటే ఈ మైటోసిస్లో కానీ మియోసిస్లో కానీ మెటాఫేజ్ అనేది కామన్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు క్రోమోజోమ్స్ అన్ని రాడ్స్ లైక్ స్ట్రక్చర్ అంటే రాడ్స్ లాగా మారిపోతుంటాయి. ఈచ్ క్రోమోజోమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఆర్మ్స్ కాల్డ్ క్రోమాటిడ్స్ విచ్ లై సైడ్ బై సైడ్ అలాంగ్ దేర్ లెంత్. ఈ ప్రతి ఒక్క క్రోమోజోమ్స్లోనూ 2 క్రోమాటిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి పక్కనే వాటి లెంత్ ప్రకారం ప్రజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లు ఈ క్రోమోజోమ్లో 2 క్రోమాటిడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి 2 పక్కన పరస్పరం ఉంటాయి. ఇందాక చూసినట్లు క్రోమాటిడ్స్ అంటే 2 పక్కన కలిసి సెంటర్లో ఒక సెంట్రోమియర్ని ఫామ్ చేసి ఒక క్రోమోజోమ్ని ఫామ్ చేస్తాయి. ఇంక ఇక్కడ చూసుకోండి, ఈ 2 అనేవి ఒక సిస్టర్ క్రోమాటిడ్స్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇవనేది లాంగ్ వర్టికల్ స్ట్రాండ్స్ లాగా ఉంటాయి. ఇవి 2 కలిసి ఈ హోల్ స్ట్రక్చర్ని మనం క్రోమోజోమ్ అని మాట్లాడతాము. 2 sister chromatids make up a chromosome. These long vertical strands are chromatids. The whole structure is a chromosome. The 2 chromatids of a chromosome are attached at a point called primary construction or centromere. ఈ 2 క్రోమాటిడ్స్ అనేవి క్రోమోజోమ్లో ఒక పార్ట్లో ఒక చోట అటాచ్ అయి ఉంటాయి. దాన్నే ప్రైమరీ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంట్రోమియర్ అంటారు. అంటే సెంట్రోమియర్ కాదు, ఇది ఒక ప్రైమరీ కన్స్ట్రక్షన్. ద డీటెయిల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ క్రోమోజోమ్ హౌఎవర్ విల్ బి డెల్ట్ ఇన్ హయ్యర్ క్లాసెస్ ఓన్లీ. క్రోమోజోమ్ గురించి డీటెయిల్డ్ స్ట్రక్చర్ మనకి హయ్యర్ క్లాసెస్లోనే దొరుకుతుంది. సో ఇంతటితో పార్ట్ 4 అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే పార్ట్ 5 కోసం వెయిట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని ఈ టాపిక్ అర్థం కాకపోతే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఒకవేళ ఈ చాప్టర్ నోట్స్ కావాలనుకుంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులో నోట్స్ ఉంటుంది, దాన్ని చూసి రాసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.